ఇండియన్ ఆర్మీ పవర్, ఇండియన్ ఆర్మీ శక్తి సామర్థ్యాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అప్పుడెప్పుడో జరిగిన 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం దగ్గర నుంచి ఆ మధ్యకాలంలో 2019లో జరిగిన పుల్వామా దాడి, అలాగే లేటెస్ట్గా జరిగిన పహల్గామ్ దాడి, ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాపై ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటూ దాడులు చేస్తూనే ఉన్నారు. అమాయకమైన పోలీస్ అధికారులను, ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారు. అలాగే మన ఇండియా పవరు వారికి తెలుసు, అయినా సరే వాళ్ళు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, వారు చేసిన దాడులకు గాను మన ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు గట్టిగానే సమాధానం చెబుతుంది. వారు ఓడిపోతారని తెలుసు, అయినా సరే మనపై దాడులు చేస్తూనే ఉన్నారు. దానికి కొన్ని ఉదాహరణలు. కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో ఒక జవాను ఒక కొండపైకి, అక్కడ పాకిస్తాన్ మోకలు ఆర్మీ వాళ్ళు ఉన్నారని తెలియడంతో, నా దేశం కోసం నేను ఎలాగైనా సరే వారిని మట్టుబెట్టాలి అనుకుని ఒక చిన్నపాటి తాడు వేసి, అంటే తీగ లాంటిది ఆ కొండపైకి వేసి, ఆ తాడు ద్వారా పైకి ఎక్కినప్పుడు 2-3 స్థావరాలు అక్కడ ఉండడం ఆ జవాన్ చూశాడు. అయితే పైకి వెళ్ళిన వెంటనే ఆ స్థావరంలో ఉన్న గూఢచారులు వెంటనే ఆ జవానుపై కాల్పులు జరిపారు. దగ్గర దగ్గర 10-9 బుల్లెట్లు మన ఇండియన్ జవాన్ బాడీలోకి చొచ్చుకుపోయాయి. అయినా సరే నేను చనిపోయినా పర్వాలేదు, నా దేశంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు అని చెప్పి ఒక స్థావరాన్ని ముందు లేపేశాడు. అలాగే మళ్ళీ 2వ స్థావరంలో ఉన్న జవాన్లు మన జవాన్ పైకి మరొక 10 బుల్లెట్ల వర్షం కురిపించగా, ఆ 2వ స్థావరాన్ని కూడా నేను చనిపోయినా పర్వాలేదు అని గట్టి దృఢ సంకల్పంతో ఆ స్థావరాన్ని కూడా లేపేయడం జరిగింది. అయినా సరే భగవంతుడు దయ, మన ఇండియన్స్ ఆశీర్వాదం, ఆ జవాను దగ్గర దగ్గర 20 తోటాలు తన శరీరంలో దూసుకుని వెళ్ళినా సరే ఆ జవాన్ ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నారు. అది మనం ఎంతగానో సంతోషించవలసిన విషయం. అలాగే పుల్వామా దాడి 2019లో 40 మంది జవాన్లను మానవ బాంబు సహాయంతో పాకిస్తాన్ వాళ్ళు మట్టుబట్టారు. అలాగే మొన్న పహల్గామ్ మనందరికీ తెలిసిన విషయమే. మీది ఏ ఊరు, మీది ఏ కులం, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగి మరీ పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి 5-6 రౌండ్లు పేల్చి బుర్రను చిందరవందర చేసి రాక్షస ఆనందాన్ని పొందడం చాలా దారుణమైన విషయం. అలాంటి వాళ్ళను ఏమి చేసినా తల కిందకి కాళ్ళు పైకి పెట్టి వారికి కూడా పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్చిన, ముక్కలుగా నరికిన తప్పు లేదు. అయితే మన ఆడపడుచుల యొక్క భర్తలను చంపి పసుపు కుంకాలను తీసివేయడం చాలా బాధాకరం. దానికి గాను మన ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించారు. అయితే మొన్న లేటెస్ట్గా ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగిపోలేదు, కొనసాగుతుంది. పహల్గామ్ దాడి మన భారతీయుల్లో ఎంతటి బాధను మిగిల్చిందో నాకు, నా మనసుకు తెలుస్తుంది అని ప్రధానమంత్రి
ఉద్ఘాటించారు. వారిని వదిలిపెట్టేది లేదు, మట్టుబట్టి తీరతాం అని ప్రధానమంత్రి ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అలాంటి వారిని ఇలాంటి రాక్షస ఆనందం పొందడం, అమాయక ప్రజలను చంపడం, ఇలాంటివి చేసేవారిని మన ఇండియన్ ఆర్మీ ఎప్పటికీ కూడా వదిలిపెట్టదు. అయితే మన ఆర్మీ పవరు గురించి మనకు తెలియని ఒక విషయం, ఎప్పుడైతే మన ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ ప్రారంభించారో పాకిస్తాన్ అధికారులు దగ్గర దగ్గర 200 మంది, అలాగే 300 మంది సోల్జర్స్, జవాన్లు వారి జాబుకు రిజైన్ చేసి వేరే దేశాలకు వలస వెళ్ళిపోయారు. అది మన ఇండియన్ ఆర్మీ పవరు. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. మురళీ నాయక్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. అయితే ఆర్మీలో చేరొద్దు నాన్న, దగ్గరలోనే ఏదైనా జాబ్ చూసుకొని ఉండు అని తల్లిదండ్రులు అనగా, లేదు నేను ఇండియాలో ఉన్న ప్రజలకి సేవ చేయాలి అని చెప్పి మురళీ నాయక్ దగ్గర దగ్గర 24 మందిని మట్టుబట్టి తను లాస్ట్ మినిట్లో ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో తాను మరణించడం మనందరూ బాధపడవలసిన విషయం, ఎంతగానో విచారించదగ్గ అంశం. మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు